విద్యాలయంలో మనిషి నాలుకను గెలిస్తే అన్నిట్లో గెలిచినట్లే. 2 కొరింథీ 9:15 నేటి పాఠానికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాము. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. రండి ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నేడు నీ వాక్యం వినే భాగ్యం మాకు దయచేశావు. నీ వాక్య బీజము అక్షయమైనది. అది మా హృదయములలో నాటుకొని ఫలించాలని, మా జీవమునకు భక్తికి నీ వాక్యము దోహదపడాలని ప్రార్థిస్తున్నాము. యేసు ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలలో కృమ్మరించుమని, మా శ్రోతలందరినీ, వారి కుటుంబములను, పిల్లలను దీవించి ఆయురారోగ్యములు ప్రసాదించుమని, మా దేశమును, దేశమందలి సంఘములను, దేశ ప్రజలను దీవించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని ప్రియ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 47వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ అధ్యాయం 16వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయం సారాంశం: యోసేపు ఫరోకు తన తండ్రిని, సహోదరులను పరిచయం చేశాడు. ఫరో వారిని అడిగాడు, మీ వృత్తి ఏమిటి? వారన్నారు, అయ్యా, మేము గొర్రెల కాపరులము, చిత్తగించండి. మా దేశంలో కరువొచ్చింది, కొన్నాళ్లు ఇక్కడ బ్రతుకుదామని వచ్చాము. ఫరో యోసేపునకు అనుమతి ఇచ్చాడు. వారు గోషేను ప్రాంతంలో యథేచ్ఛగా జీవించవచ్చు. యాకోబు ఫరోను దీవించాడు. ఫరో అడిగాడు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని? యాకోబన్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 30. నేను జీవించిన సంవత్సరాలు కొంచెమే, దుఃఖసహితమైనవి. నా పితరుల యాత్రాకాలంలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదు. ఫరో వారికి రామసేసు అనే చోటును స్వాస్థ్యముగా ఇచ్చాడు. యోసేపు వారికి ఆహారమిచ్చి పోషించాడు. అప్పుడు అంతటా కరువొచ్చింది. యోసేపు ప్రజలకు ధాన్యం సరఫరా చేశాడు. ప్రజలు తమ పశువులను, పొలాలను ప్రభుత్వానికి వశం చేశారు. యాజకుల భూములు తప్ప మిగతా పొలమంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. యోసేపు వారికి విత్తనాలు సరఫరా చేశాడు. పంటలో 5వ వంతు ప్రభుత్వానికి వారు శిస్తు కట్టే ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు గోషెను ప్రాంతంలో నివసించి ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి చెంది మిగుల విస్తరించారు. యాకోబు ఈజిప్టు దేశంలో 67 సంవత్సరాలు బ్రతికాడు. చనిపోయేటప్పటికి అతని వయస్సు 147 ఏండ్లు. తన అవసాన దశలో యాకోబు తన కుమారునితో ప్రమాణం చేయించాడు, నన్ను ఈజిప్టులో పాతిపెట్టకూడదు, నా పితరులతో వారి సమాధుల్లోనే నన్ను పాతిపెట్టాలి. అప్పుడు యాకోబు తన మంచపు తలగడ మీద వంగి దేవునికి నమస్కారం చేశాడు. శ్రోతలు వింటున్నారా? యోసేపు వ్యవహార దక్షత ఎంతో గొప్పది. గోషెను ప్రాంతం వారికిప్పించాడు. రామసేసు ప్రాంతం వారికి లభించింది. కాపరులు అంటే ఈజిప్టు వారికి చిన్న చూపు. అందుచేత ఎవరికీ అసూయ కలగదు. తమ పనేదో తాము చేసుకుపోతారు. యాకోబు ఫరో ఎదుట ఒక యాజకుడుగా నిలిచి అతణ్ణి దీవించాడు. తన జ్యేష్ఠత్వాన్ని ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు. కుటుంబంలో జ్యేష్ఠుడే యాజకుడు. ఇప్పుడతడు ఇశ్రాయేలు. ఫరో ఈజిప్టుకు రాజైతే సర్వభూమికి రాజైన దేవుని యాజకుడు యాకోబు. నీ వయస్సెంత అని రాజు అడిగితే మునుపటి యాకోబులాగా కాదు, ఇప్పుడు నిగర్విగా, వినయంగా తనను తాను తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. అతనిలో మార్పు, ప్రవర్తనలో పరివర్తన తేటగా కనపడుతున్నాయి. యాకోబు ఈజిప్టుకు వచ్చినప్పుడు అతనికి 130 ఏండ్లు. 147వ ఏట చనిపోయాడు. ఈజిప్టులో 17 సంవత్సరాలున్నాడు. తన జీవితంలో చివరి దశాబ్దమిది. ఇహలోకయాత్రలో చివరి మజిలీ. తన గారాబు కొడుకును చూచిన ఉత్సాహంతో
17 సంవత్సరాలు బ్రతికాడు. నా తండ్రి తాతలతో పోల్చుకుంటే నేను అల్పుణ్ణి అని ఫరో ఎదుట సాక్ష్యమిచ్చాడు. దేవుని కృపచేత రక్షించబడిన ఒక పాపిగా తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. రామశేసు ప్రాంతభూమికి, యాకోబుకు అతని పిల్లలకు పట్టా మంజూరు అయింది. యాకోబుకు యోసేపుకు ఎంత వ్యత్యాసం! యాకోబు మొదట్లో ఒక పట్టాన దేవునికి లోబడలేదు గాని యోసేపు లోబడ్డాడు. యాకోబు తన స్వంత చిత్తాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు గాని యోసేపు దేవుని చిత్తాన్ని వెదకిన వ్యక్తి. యాకోబు కోసం దేవుడెంతో ప్రయాసపడవలసి వచ్చింది. గలతీ 4:19 పౌలన్నాడు, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయమై మళ్లీ నాకు ప్రసవ వేదన కలుగుతోంది. యోసేపు తన పై అధికారికి చెప్పకుండా తనవారైన తండ్రికి సోదరులకు ఏమీ చెయ్యడు. ఎంత నమ్మకమైనవాడో చూడండి. అతడు ఎంత గొప్ప పదవిలో ఉన్నా అతడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఫిలెమోనుకు ఒనేసిము గొప్ప నష్టం కలిగించాడు. ఒనేసిము అనే పేరుకు అర్థం ప్రయోజకుడు. అయితే అతడు పౌలు ద్వారా రక్షించబడి తిరిగి తన యజమాని వద్దకు పంపబడినప్పుడు అతడు నిజంగా ప్రయోజకుడయ్యాడు. అలాగే యోసేపు దేవునికి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. యోసేపు గత జీవితం మోసంతో నిండి ఉంది. యాకోబు మనస్తత్వం విచిత్రమైనది. తన స్వంత చిత్తం ప్రకారం దేవుని చిత్తాన్ని తాను అమలుపరచాలని చూచాడు. 100 సంవత్సరాలు యాకోబులోని పోరాటం ఇదే. ఇప్పుడో యాకోబు వయోవృద్ధుడు. అతనిలో ఇప్పుడు గొప్ప పరివర్తన వచ్చింది. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారని వాక్యం సెలవిస్తోంది. ఏశావు క్షణికోద్రేకంతో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబు బహుకాలం నుండి ఆలోచించి తంత్రం పన్ని జ్యేష్ఠత్వం కొన్నాడు. అమ్మినవాడెంతో కొన్నవాడు అంతే. దేవుడు చేయదలచింది దేవుణ్ణే చేయనీయాలి అనే తెలివి అప్పుడు యాకోబుకు లేకపోయింది. ఆ యాకోబే ఇక్కడ ఫరోను ఆశీర్వదించే యాజకుడుగా కనిపిస్తున్నాడు. పరిపక్వత ఇప్పటికీ ఈజిప్టులో అతనికి వచ్చింది. ఈజిప్టు, కనాను అనే 2 దేశాల సమాచారమే ఆదికాండంలో ఎక్కువగా రాయబడి ఉంది. యోసేపు ఫరో రాజుకు ప్రతినిధిగా ప్రభుత్వ ఖజానాకు ద్రవ్యం అవసరమైనంత సమకూర్చాడు. ప్రజలు బ్రతకటానికి కావలసినంత ధాన్యం సరఫరా చేశాడు. యోసేపు ఆర్థిక శాస్త్రం బాగా తెలిసినవాడు. యోసేపు ఈజిప్టు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్లలోకి రప్పించాడు. గ్రామీణ ప్రజలు పట్టణాలలోకి తరలిపోయారు. వారికి ధాన్యం సకాలంలో అందాలి గదా. గిడ్డంగులు పట్టణాలలో ఉన్నాయి. అందుకే ప్రజలందరూ గ్రామాలు విడిచిపెట్టి తమ భూములను, ఇళ్లను, వాకిళ్లను విడిచిపెట్టి పట్టణాలకు ఎగబడ్డారు. చూచారా, యాకోబుకు యోసేపునకు ఎంత వ్యత్యాసమో. మొదటి నుండి యాకోబు ఉపాయశాలి, యోసేపు ఉపకారశీలి. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. చనిపోతూ యాకోబు కోరుకున్నదేమిటి? నన్ను ఈజిప్టులో కాదు, నా పితరుల మధ్య మన దేశంలోనే నన్ను పాతిపెడతానని నీ చెయ్యి నా తొడ కింద ఉంచి ప్రమాణం చెయ్యి. యోసేపు సరే అన్నాడు. తాను కనాను భూమిలోనే పాతిపెట్టబడాలి అని అతని అంతిమ కోరిక. తన కుటుంబం ఈజిప్టులోనే స్థిరపడిపోతారేమో అనే ఆందోళనను అతడు వ్యక్తం చేస్తున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యాకోబు తన దేవుని నిబంధనను మరువలేదు. తన దేవుడు నిబంధన దేవుడు. పాత నిబంధన నిరీక్షణ ఈ భూమికి పరిమితమైనది. అబ్రహాము కూడా ఇదే నమ్మాడు. తాను వాగ్దత్త భూమిలోనే పాతిపెట్టబడాలి. అక్కడే అతనికి పునరుత్థానం. అదే ఇస్సాకు నమ్మకం. యాకోబు కూడా అదే నమ్మాడు. అయితే దేవుని సంఘం తన నిరీక్షణను ఇహలోకానికి పరిమితం చేయదు. సంఘానికి ఇంకా విస్తృతమైన నిరీక్షణ ఉన్నది. యేసు ప్రభువు వద్దకు సంఘం ఎత్తబడుతుంది.
నూతన యెరూషలేములో ప్రవేశిస్తుంది. అదే సంఘము యొక్క శాశ్వత నివాసం. ఈ నిరీక్షణ నిత్యత్వం వరకు పొడిగించబడుతుంది. అయితే పాత నిబంధనలోని నిరీక్షణ దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుంది అనేటంతవరకే. అది జరిగినప్పుడు ఇశ్రాయేలు నిరీక్షణ నెరవేరినట్లే. ఇశ్రాయేలు ప్రజ ఇహలోక రాజ్యము కొరకే లేపబడతారు. 1000 ఏండ్ల పరిపాలన నిత్య రాజ్యానికి ప్రయోగం మాత్రమే. ఆ తరువాత నీతి నివసించే నిత్య రాజ్యం ప్రవర్తిల్లుతుంది. అందుకే యాకోబు ఈజిప్టులో పాతిపెట్టబడడానికి ఇష్టపడటం లేదు. దేవుని వాగ్దానమందు నమ్మకముంచిన వ్యక్తి గనుక కనానులోనే పాతిపెట్టబడాలని కోరుకున్నాడు. లేకపోతే ఎక్కడ పాతిపెడితేనేమి? అయితే ఇప్పుడు మన సంగతేమిటి? ఈ రోజున మనం చనిపోతే ఎక్కడ భూస్థాపన చేసినా ఏ భేదమూ లేదు. సంఘము పైకి ఎత్తబడేటప్పుడు మనం ఎక్కడ ఉన్నా అందరము లేపబడతాము. మన శరీరాలు ఆత్మలు ఏకమవుతాయి. ముందుగా చనిపోయిన వారు లేపబడినప్పుడు వారి శరీరాలలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయి. ఒకవేళ అప్పటి వరకు మనం జీవించి ఉంటే రెప్పపాటులో మార్పు చెందుతాము. మహిమ శరీరాలు ప్రాప్తిస్తాయి. ప్రభువుతో సదాకాలం ఉండడానికి ఎత్తబడతాము. గనుక మన భౌతిక శరీరాన్ని ఎక్కడ సమాధి చేసినా ఒకటే. క్రీస్తునందు బ్రతికి ఉన్నవారు, క్రీస్తునందు చనిపోయిన వారు అందరూ లేపబడతారు. మన నిరీక్షణ పరలోక సంబంధమైనది. మనకు నూతన యెరూషలేము స్వాస్థ్యముగా అనుగ్రహించబడుతుంది. అయితే పాత నిబంధన నిరీక్షణ ఇహలోకానికి, ఇక్కడి భూమికి పరిమితమై ఉన్నది. అందుకే యాకోబు కనాను భూమిలో తనను పాతిపెట్టవలసిందిగా యోసేపును ప్రాధేయపడి అడుగుతున్నాడు. యాకోబుకు పునరుత్థాన నిరీక్షణ ఉన్నది. వాగ్దత్త భూమిలోనే అతడు సమాధి చేయబడాలని కోరుతున్నాడు. ఇప్పుడు యాకోబు విశ్వాసం శేఖర బిందువుకు చేరుకున్నది. యాకోబు అంతవరకు ఎన్నెన్నో అనుభవాలను చవిచూచాడు. ఆరంభంలో అతని జీవితం అధోముఖంగా పయనించింది. అతని ప్రథమ పాపం అతని మార్గాన్ని అధోతలానికి మళ్లించింది. ఆ మొదటి పాపం బహుకాలం అతన్ని పట్టి విడువలేదు. జీవితాంతం వెన్నంటి ఉంది. యాకోబు బహుకాలం పాపక్షమాపణ అనుభవం పొంది ఉండలేదు. పూర్వం అతనిది వ్యాపార మనస్తత్వం. దేవుని చిత్తాన్ని సొమ్ము చేసుకోవాలని చూచాడు. ఇప్పుడు ఈజిప్టులో పూర్తిగా మారిపోయాడు. యాకోబు మొదటి నుండి పట్టు విడువని మనిషి, అభివృద్ధి కామన గల యువకుడు. పాపం చెయ్యాలని కాదు, పాపంలో పడిపోయాడు. మంచి సాంఘిక లక్షణాలు గల వ్యక్తి, అవినీతిపరుడేమీ కాదు. తన బిడ్డలను వదిలిపెట్టి తిరిగే రకం కాదు. భార్యను ప్రేమించే సంసారపక్షం మనిషి. అయినా యాకోబు ఓడిపోయాడు. ఎందుకని? దేవుని చిత్తాన్ని తన సొంత విధానాలు ప్రయోగించి నెరవేర్చాలనుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దేవుని చిత్తాన్ని దేవుని పద్ధతిలోనే స్వీకరించాలి, అన్వయించుకోవాలి. అది మొదట్లో యాకోబుకు తెలియదు. అతని జీవితాన్ని పాడు చేసిన సమస్య ఇదే. యాకోబు కూడా మొదటి నుండి యిర్మీయాలాగా ప్రార్థించి ఉంటే ఎంత బాగుండేది. దేవా, తమ మార్గము ఏర్పరచుకోవడము నరుల వశములో లేదు. తమ ప్రవర్తనలో సన్మార్గులై మెలగడం వారి వశములో లేదు. ఏశావు బలహీనతను తన స్వార్థానికి దుర్వినియోగపరిచాడు. ఇంటికి వెళ్లి అమ్మకు చెప్పాడు, అమ్మా, నేను తెలివైన పని చేశాను. ఏశావు జ్యేష్ఠత్వం మంచి బేరానికి కొనేశాను. నేనేమీ బలవంతం చేయలేదు, అతడే అమ్మేశాడు. ఇందులో నా తప్పేమీ లేదు అంటూ అమ్మ దగ్గర బీరాలు పలికాడు. అప్పుడు యాకోబు ప్రకృతి సంబంధి. దేవుడు తనకు జ్యేష్ఠత్వం ఇవ్వదలుచుకున్నది ఇలా కాదు. రక్షణ లేని మానవుడు ప్రకృతి సంబంధి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి మహిమపరచలేరు. దేవుని పని మానవ పద్ధతిలో చెయ్యలేము. అలా చెయ్యబూనిన వారికి ఆశాభంగమే మిగులుతుంది.
దేవునితో సంఘర్షణ పెట్టుకుంటే జీవితమంతా వృధా అవుతుంది. యాకోబు అదే పని చేశాడు. యోసేపు తన తండ్రిని మొదటి నుండి బాగా గమనించాడు. తండ్రి చేసిన తప్పు తాను చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అందుకే యోసేపు దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. గాని అతని తండ్రి యాకోబు వృథాప్రయాసతో దేవునితో పెనగులాడాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈజిప్టులో తాను ఉన్న 17 సంవత్సరాల జీవితం ఆత్మ సంబంధమైనది గాని అంతకు ముందు ప్రకృతి సంబంధి అయి ఉండి శరీరానుసారంగా ప్రవర్తించాడు. ఈ సంగతులన్నీ ఈజిప్టులో యాకోబు మనస్సులో మెదులుతూ ఉండేవి. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతైనా విశ్వసనీయుడు. శరీర విధానాలు ప్రయోగించి దేవుని ప్రణాళికను అమలుపరచటం అసాధ్యం. ఏ మనుష్యుడు తనకు తానే జ్ఞానిని అనుకోవడానికి వీల్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి. కొంచెం చిక్కుడుకాయల కూరతో ఎంత గొప్ప నష్టం వాటిల్లిందో యాకోబు గ్రహించేటప్పటికీ చాలా ఆలస్యమైంది. జ్యేష్ఠత్వం విషయంలో యాకోబు వ్యవహరించిన తీరు స్వార్థపూరితం. అదొక బేరం. రిబ్కా యాకోబుతో కలిసి ఉపాయం ఆలోచించింది. తల్లి కొడుకు కలిసి ఇస్సాకును మోసగించారు. తల్లి చెబితే కొడుకు చేశాడు. అయితే ఇందులో యాకోబు బాధ్యత ఎంతవరకు? నాకు తెలియదు, మా అమ్మ చేయమన్నది నేను చేశాను అంటే సరిపోదు. ఈ మోసానికి యాకోబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంది. ఏ మార్గం అవలంబిస్తే ఏమి, ఫలితం కదా ముఖ్యం అనుకున్నాడు యాకోబు. అలా కాదు. దేవుని దృష్టిలో విధానం ఎంత ముఖ్యమో ఫలితం కూడా అంత ముఖ్యమే. మంచి ఫలితం కోసం చెడ్డ పద్ధతి యాకోబు వాడి పెద్ద తప్పే చేశాడు. మోసం చేసే వ్యక్తికి జీవితాంతం వరకు మనస్సాక్షిలో రభస ఎక్కువవుతూనే ఉంటుంది. వాస్తవాన్ని ఎదుర్కోలేక పారిపోయే భగ్నజీవులతో, పిరికివారితో పిచ్చి ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రియ శ్రోతలు, 4 వ్యక్తులను ఇంతవరకు మీకు పరిచయం చేశాము. ఒకడు ఇస్సాకు. ఇతడు కుటుంబంలో తండ్రి, బలహీనుడు, భోజన ప్రియుడు. పక్షపాతం అతనిలో గూడు కట్టుకొని ఉంది. వృద్ధుడే కాని కుటుంబ ప్రేమ సంబంధాలలో ఆధ్యాత్మికంగా అపరిపక్వ స్థాయిలో ఉన్నాడు. 2 ఏశావు. ఇతడు చేజేతులా చేసుకున్నదంతా అనుభవించాడు. జ్యేష్ఠత్వపు హక్కును కాలరాచివేశాడు. దాని దుష్ఫలితమే అతని నెత్తిమీదికి వచ్చింది. 3 యాకోబు. ఇతడు తన మోసానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాడు. జీవితంలో విలువైన కాలం 2 దశాబ్దాలు వృథాగా పాడైపోయాయి. కారణం అతని మోస ప్రవృత్తి. 4 రిబ్కా. ఈమె కూడా తాను స్వయంగా చేసుకున్నదంతా అనుభవించింది. తన గారాబు కుమారుణ్ణి ఆమె తిరిగి చూడలేదు. కొడుకుకు మోసం నేర్పింది. చివరికి తన కొడుకును తిరిగి చూడకుండానే చనిపోయింది. సోదరీ సోదరులారా, దేవుని ప్రభుత్వంలో నియమం ఒకటి ఉంది. ఎవడు ఏది విత్తితే అదే పంట కోస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. ఎంత గొప్ప భక్తుడైనా మానవ పద్ధతుల్లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలనుకోవడం అవివేకం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరిగేటట్లు చేస్తాడు దేవుడు. మన జీవితంలో ఉపాయాలు పనిచేయవు. దేవుని చిత్తము ఆయనకు అనుకూలమైన పద్ధతుల్లోనే నెరవేరుతుంది. ఆదికాండం 47వ అధ్యాయం నుండి యాకోబు జీవితంలోని చివరి ఘడియలు మన ముందు ఉంచబడినాయి. ఇప్పుడు యాకోబు ఆత్మ సంబంధి. ఆధ్యాత్మిక జీవితంలో అతడు చిట్టచివరికి పరిపక్వతను పుంజుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనము దినదినము ఎదుగుతూ దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మ ఫలం పరిపక్వం కావాలంటే దానికి కొంతకాలం పడుతుంది. యాకోబు విషయంలో దేవుడు ఎంతో దీర్ఘశాంతం చూపాడు.
ఇప్పుడు అతని జీవితంలో ఇది అవసాన కాలం. ఆదికాండం 48వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు ఈ సంగతులు జరిగిన తరువాత ఎవరో వచ్చి, నీ తండ్రికి జబ్బు చేసింది అని యోసేపుతో చెప్పారు. యోసేపు తన కుమారులైన మనష్షే, ఎఫ్రాయిములను తీసుకొని యాకోబు దగ్గరికి తెచ్చాడు. ఇశ్రాయేలు అనే యాకోబు బలం తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు. యాకోబు తన కుమారుడైన యోసేపునకు తన సాక్ష్యం వినిపించాడు. యోసేపు తన కుమారుణ్ణి యాకోబుకు పరిచయం చేశాడు. యాకోబు తన మనుమలను ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నాడు. యోసేపు యాకోబు ఎడమ చేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, యాకోబు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరినీ యాకోబు దగ్గరికి తెచ్చాడు. మనష్షే పెద్దవాడైనందున యాకోబు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని, మనష్షే తలమీద తన ఎడమ చేతిని ఉంచాడు. యాకోబు వారిని ఆశీర్వదిస్తూ అన్నాడు, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడిచారో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. యాకోబు ఆశీర్వచనం గొప్ప ప్రవచనం. ఎఫ్రాయిము, మనష్షే వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలవుతారు. అయితే గోత్రాలు 12 గదా, వీరిద్దరినీ కలిపి ఒకే గోత్రం కింద లెక్కించాడు. ఈ 2 అర్ధగోత్రాలే. లేవి ఒక ప్రత్యేక గోత్రంగా లెక్కించబడలేదు. వారు యాజకులు. వారికి భూస్వాస్థ్యం ఇవ్వబడి ఉండలేదు. మిగతా గోత్రికుల మధ్య వీరు యాజకులుగా చెదరిపోయారు. ఎలాగైనా ఏ విధంగా లెక్కించినా మొత్తం మీద గోత్రాలు 12. ఎఫ్రాయిము, మనష్షే వీరిద్దరూ 17 సంవత్సరాల వయస్సు గల యువకులు. యాకోబు తన చిన్న మనవణ్ణి ఎఫ్రాయిమును మొదట ఆశీర్వదించాడు. తన 2 చేతుల వాటం మార్చి యాకోబు ఎఫ్రాయిముకు ఆధిక్యమిచ్చి మనష్షేను అతని కిందికి తెచ్చాడు. యాకోబు తన చేతులను అడ్డంగా తిప్పాడు. ఇక్కడ కూడా యాకోబు తన యుక్తిని ప్రయోగించాడు. యాకోబు తన స్వానుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తాను ఏశావు కంటే చిన్నవాడు, తనకు జ్యేష్ఠత్వం వచ్చింది. అలాగే ఎఫ్రాయిము చిన్నవాడు, అతనికే జ్యేష్ఠత్వం రావాలి. ఇదే ఆలోచనతో యాకోబు ఈ పని చేశాడు. అందుకే చిన్నవానికే కుడి చేతి ఆశీర్వాదం లభించింది. దేవుని చిత్తం కూడా అదే. దేవుని వాక్యంలో ఇదే నియమం పనిచేస్తూ వచ్చింది. దావీదు తన సోదరులలో అనగా యెష్షయి కుమారులలో చిన్నవాడు. దేవుడు అతణ్ణే ఏర్పరచుకున్నాడు. దీనికి ప్రత్యేక కారణం ఉన్నది. మానవ సహజమైన పుట్టుకను, జ్యేష్ఠత్వాన్ని దేవుడు గుర్తించడు. నూతన జన్మ ప్రాతిపదికపైన దేవుడు కుమారత్వాన్ని అనుగ్రహిస్తాడు. నూతన జన్మ పొందినవారు దేవుని వలన పుట్టినవారే కాని, రక్తము వలన కాని, శరీరేచ్ఛ వలన కాని, మనుష్యేచ్ఛ వలన కాని పుట్టినవారు కారు. మానవ సాంప్రదాయాలను, జ్యేష్ఠ కనిష్ట విధానాలను దేవుడు తల్లకిందులు చేస్తున్నాడు. మనం సహజంగా ఏమనుకుంటాము? జ్యేష్ఠ కుమారునిదే వారసత్వం. కాని దేవుడు అలాంటి జ్యేష్ఠుణ్ణి ఎన్నుకొనడు. నూతన జన్మ పాత జన్మకు కేవలం వ్యతిరేకం. నూతన జన్మ సత్యాన్ని దేవుని నియామకంలో మనం నేర్చుకోగలం. మానవుని సహజమైన యోగ్యతలను బట్టి దేవుడు ఎవరినీ ఏర్పరచుకొనడు. ఒకవేళ సహజమైన యోగ్యతలుంటే దేవుడు వాడుకోగలడు గాని అవి దేవునికి ప్రతిష్ఠించబడాలి. అనేక మంది యువతీ యువకులు ఎన్నెన్నో సామర్థ్యాలున్నవారు మనకు ఎదురవుతారు. వారు క్రైస్తవులే అయినా వారి తలాంతులు దేవునికి ప్రతిష్ఠించబడలేదు గనుక దేవుడు వారిని వాడుకోడు. ప్రతిష్ఠించబడని సామర్థ్యమైన తలాంతైనా దేవునికి పనికిరాదు. ఇప్పుడు యాకోబు తన చేతులను అడ్డంగా మార్చి చిన్నవాడికి అనగా ఎఫ్రాయిముకు ప్రథమ ఆశీర్వాదమిచ్చాడు. ఎఫ్రాయిముకు జ్యేష్ఠత్వ ఆశీర్వాదం లభించింది. దేవుని ఏర్పాటిది. దేవుడు ఈ ఇద్దరు పిల్లలను అనగా ఎఫ్రాయిము మనష్షేలను ఆశీర్వదించునుగాక అని యాకోబు వారిని
ప్రవచనాత్మకంగా దీవించాడు. దేవుడు తన వాగ్దానము చొప్పున అబ్రహామీయ సంతానాన్ని బహుగా వృద్ధి చేస్తాడు. ఆ వాగ్దానానికి వారసులే ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము. అసలు సంగతేమిటంటే, ఎఫ్రాయిము తలమీద యాకోబు తన కుడి చెయ్యి ఉంచడం యోసేపునకు ఇష్టం లేదు. గనుక అతడు మనష్షే తలమీద యాకోబు చెయ్యి పెట్టించాలని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి అన్నాడు, నా తండ్రీ, నీ కుడి చెయ్యి మనష్షే